ఒక రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల ఆరోగ్యం గురించి కూడా ఎంతవరకు ఆలోచిస్తుందో అర్థమవుతోంది. మీరు చూసుకుంటే గతంలో వరద బాధితులకు సంబంధించి ప్రతిరోజు శానిటేషన్ కావచ్చు, పారిశుద్ధ కార్మికులకి ప్రతిరోజు మెడికల్ టీం పంపించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ సమన్వయం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు వరద తగ్గినటువంటి నేపథ్యంలో డోర్ టు డోర్ సర్వే చేపిస్తూ మెడికల్ టీం పంపిస్తూ వాళ్ళ యొక్క బాగోగుల నిమిత్తం కూడా ఆలోచిస్తోంది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి మెడికల్ టీంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు టీం అంతా కూడా? పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. ఓవరాల్గా టీమ్ 4 టీమ్స్ వేస్తున్నారు. ఎవ్రీ టీమ్కి వచ్చి అప్రాక్సిమేట్లీ 120 to 170 మెంబర్స్ ఉంటాము. మా అందరికీ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ తరపునే ఒక అకామిడేషన్ అది ఇచ్చేసి డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేస్తున్నాం, డిసీజ్ సర్వేలెన్స్. సో ఎవ్రీ హౌస్ని మేము విజిట్ చేసి వాళ్ళకి ఏమన్నా ఫీవర్స్ కానీ లేకపోతే కాఫ్, కోల్డ్, బీపీ, షుగర్ ఇలా ఫ్లడ్లో ఉన్నారు కాబట్టి ఏదన్నా కాళ్ళకి అంటే పగుళ్ళని ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫుట్ డిజీజెస్ కానీ ఇలా ఏమన్నా ఉంటే మేము సర్వే చేసి మెడిసిన్స్ ఇలా సప్లై చేయడం అనమాట. సో ఇలా ప్రతి టీం కూడా వేరు వేరు ఏరియాస్ని సెలెక్ట్ చేసుకున్నాము. అజిత్ నగర్ అని, సింగ్ నగర్ అని, రాజేశ్వరిపేట అని, ఇలా ఒక్కొక్క ఏరియాకి 120 మెంబర్స్ టీమ్ వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ సర్వే చేసి డోర్ టు డోర్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ సప్లైస్ మేము అందిస్తున్నాం. ఇది గవర్నమెంట్, ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మీద గవర్నమెంట్ ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఇప్పటివరకు మీరు ఎన్ని ఇళ్ళు కవర్ చేశారు? మీరు కవర్ చేసిన ఇళ్లలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, దేనికి సంబంధించి ఆరోగ్య సమస్యలు? ఒక్కొక్క క్లస్టర్కి వచ్చేసి వాలంటరీ ఇంతకుముందు సర్వీస్ చేశారు కదా, ఆ వైజ్గా క్లస్టర్ వైజ్గా తీసుకున్నాము. అప్రాక్సిమేట్లీ మాకు అలాట్ చేసింది 17 క్లస్టర్స్ అలా ఉన్నాయి. ఒక్కొక్క క్లస్టర్స్లో 17 క్లస్టర్స్ అంటే ఒక్కొక్క క్లస్టర్కి వచ్చి 70 హౌసెస్ ఉన్నాయి. సో ఎవ్రీ హౌస్ని మేము టచ్ చేస్తున్నాం. టిల్ నౌ వి కవర్డ్ అప్రాక్సిమేట్లీ 200 హౌసెస్. సో ఆ 200 హౌసెస్లో ఎవరికైతే ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ మేము ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అలాగే అక్కడక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టుకుంటూ మైనర్ అలైన్మెంట్స్కి మేము ఇస్తున్నాము. ఇన్ కేస్ ఎవరైనా హెవీగా ఎలా అనిపిస్తే డిజీజ్ ఉంటే కనుక వాళ్ళని రిఫర్ చేస్తున్నాము అప్పటికప్పుడే. పర్టికులర్లీ దానికి గవర్నమెంట్ ఒక యాప్ కూడా మనకి జనరేట్ చేసింది, విజయవాడ ఫ్లడ్ అని ఒక యాప్. సో ఆ యాప్లో మేము ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. మంచి ప్రాజెక్టులు ఏదైతే ఇప్పుడు వరద బాధితుల సహాయం కోసం ఈ ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది మెడికల్ టీం తరఫున? ఇట్స్ ఎన్ ఆనర్ అండి, ఇట్స్ ఎన్ ఆనర్ ఫర్ అస్. చాలా మన దగ్గర ఎక్కడి నుంచో వచ్చాం, పల్నాడు డిస్ట్రిక్ట్ వినుకొండ ఆ ఏరియా నుంచి వచ్చాము మేము. సో మాకు 5 days క్యాంప్ అనమాట ఇది. నారాయణ కాలేజ్ అట్లాగా మాకు అకామిడేషన్ ఇచ్చి ఎవ్రీడే మాకు సర్వేలెన్స్కి పంపిస్తున్నారు. మీరు ఇచ్చే కిట్లు దేనికి అంటే ఏ టీం సంబంధించి మెడికల్ మొత్తం ఇస్తున్నారు, దాంట్లో కిట్లు ఏమన్నా చూపిస్తారు? మైనర్ అలైన్మెంట్స్కి ఉన్నాయండి. ఫీవర్కి ఇన్ కేసు లో బీపీ అలా ఉంటే, అలాగే కోల్డ్, కాఫ్ వాటికి ఇస్తున్నాము. ఇంకా డయాబెటీస్ ఇలాగా ఉన్నట్లయితే వాళ్ళని ఇమీడియట్గా క్యాంప్స్ ఎక్కడికక్కడ ప్రతి ఏరియాలో కండక్ట్ చేస్తున్నాం, క్యాంప్కి రిఫర్ చేస్తున్నాం. మనం ఇప్పుడు సింగ్ నగర్లో ఉన్నాం, ఏదైతే వరద ప్రభావానికి ఎక్కువ గురైనటువంటి ప్రాంతం. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా వరద మొత్తం కూడా తగ్గిపోయింది, రోడ్లన్నీ కూడా సాధారణ పరిస్థితి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఎటువంటి అలసత్ర లేకుండా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా ఈ యొక్క పారిశుద్ధ పనులు కావచ్చు వీటన్నిటి సంబంధించి ఎంతో అప్రమత్తం చేసి కొద్ది సమయంలోనే సాధారణ పరిస్థితులు కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో తెలవడం, దీని విషయాలు ఏ విధంగా జరిగాయి వీటన్ని చెప్పడానికి మనతో ఉన్నారు ఇక్కడ సింగ్ నగర్ ప్రాంత మహిళ. చెప్పండి, మీ పేరేం పేరమ్మా? జొన్నలగడ్డ దేవిక. ఈ యొక్క వరద సమయంలో ఇక్కడ చాలా బాగా రావడం జరిగింది. ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందండి? ప్రభుత్వం బాగానే స్పందించిందండి, బాగానే అన్నీ అంది. మీకు మొత్తం యొక్క క్లీనింగ్ కావచ్చు, ఏదైతే ఫుడ్ పంపిణీ, వాటర్ బాటిల్స్ అన్ని బాగానే చేశారు. మరి బాగానే జరిగింది. కొంతమంది సరిగ్గా చేయలేదని ఆరోపణలు చేస్తున్నారు, దాని గురించి మీరు? మాకు ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి వచ్చింది. ఓకే. ఇప్పుడు మరి మెడికల్ టీమ్ కూడా ఇచ్చారనుకుంటా, అయిపోయిన తర్వాత ఇచ్చారండి, మొత్తం అన్ని ఇచ్చారు మీకు? ఇచ్చారు. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం బాగానే స్పందించారు వాళ్ళు? బాగానే స్పందించారు. మెడికల్ ఏమేమి ప్రాబ్లమ్స్ అన్నారు, మొత్తంగా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేవండి, కాళ్ళు నీళ్ళల్లో తిరగటం వలన. ఓకే మొత్తం దానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే ఎలా అనిపిస్తుంది? ఈ టైంలో మీరు చూసుకుంటే అయినా చాలా అనుభవం కలిగిన మనిషి, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన కూడా ఎక్కువ తిరుగుతున్నాడు, ఆయన డైరెక్ట్గా దిగేసి ముఖ్యమంత్రి ఆయన దిగుతూ మీ కష్టాలు తెలుసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే మొత్తంగా ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు మరి మీ తరపు నుంచి? మా తరపు నుంచి బాగానే అందుతున్నాయి అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ.